నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ఇటీవల పోలీసుల వ్యవహార శైలి కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఎలక్షన్ కమిషనే స్వయంగా చర్యలు తీసుకుంటుంది. దాని మీద పత్రికలు కథనాలు రాశాయి. సో ఆ కథనాలను ఖండిస్తూ పోలీసు సంఘం నిన్నేదో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టుగా ఉంది. అంటే మా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు, మమ్మల్ని ఏదో భద్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా పాపం ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సో వాళ్ళు రాసిన లేఖలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాళ్ళ రాసిన లేఖలో వాస్తవం అన్నది మీకు అసలు జీరో అండి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపిస్తుంటే వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు. అవును. కానీ గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులను కానీ, ప్రజలను కానీ, వ్యాపారవేత్తలను కానీ, ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ని నానా రకాలుగా యాగి చేస్తూ, నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ, ఆ రోజున ఈ సంఘం ఏమైందండి? ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా? ఒక రఘురామరాజుని ఎత్తుకెళ్ళి మానసికంగా అంత ఇబ్బందులు పెట్టి, అంత కొట్టి చేసినప్పుడు అప్పుడు ఈ సంఘం ఏమైంది? ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఒక అత్యుత్తమైన సొంత శాఖకు చెందిన వ్యక్తి, సొంత శాఖకు చెందిన వ్యక్తి, ప్లస్ అత్యంతమైన రాష్ట్రపతి గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి, ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి, లేనిపోని అభియోగాలన్నీ చేసి, ఆయన్ని నానా యాగి చేసి, కోర్టుల చుట్టూ తిప్పుతో సస్పెండ్ చేసి, జీతం కూడా ఇవ్వకుండా అప్పుడేమైంది ఈ సంఘం? డాక్టర్ సుధాకర్ అత్యంత నీతివంతుడు, ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, ఒక ఎఫిషియెంట్ డాక్టరు, కేవలం మాస్కులు లేవు, మాకు ప్రాణరక్షణ లేదు, మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తాం, మాస్కులు ఇవ్వనని అడిగినందుకు చివరికి ఓ పిచ్చివాడిగా చిత్రీకరించి, మానసిక రోగిగా చిత్రీకరించి, ఒక డాక్టరు అత్యంతమైన మనం సాధారణంగా డాక్టర్ని ఏ విధంగా చూస్తాం? దేవుడితో సమానంగా చూస్తాం. అటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద రెక్కలు విరిచి కట్టేసి, బట్టలు విప్పేసి, నానా యాగి చేసి, మానసికంగా అతన్ని హింసించి, అతను కృషించిపోయి చివరికి ఆయన చనిపోయే వరకు నిద్రపోలేదు వీళ్ళు. మరి అప్పుడేమైంది? ఒక దళితుడిని తీసుకెళ్ళి, ఒక దళిత యువకుడు ఆ ఇసుక అక్రమాలని ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లోనే పోలీసులే సోయానా గుండు కొట్టి పంపించినప్పుడు అప్పుడేమైంది ఈ సంఘం? ఎంతోమంది మైనార్టీలు వీళ్ళు వాళ్ళ భూములు కబ్జాలకు లోనైనప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే పట్టించుకోకపోతే కుటుంబాలు ట్రైన్ల కింద పడి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? ఒక మైనర్ బాలికని హెరాస్ చేస్తున్నారని చెప్పి, మా అక్కని ఎందుకు హెరాస్ చేస్తున్నారని చెప్పి ఒక కుర్రోడు వెళ్ళి అడిగినందుకు ఆ కుర్రోడిని నిలువున పెట్రోల్ పోసి చంపేసినప్పుడు అప్పుడేమైంది ఈ సంఘం వాళ్ళు? అంత బుల్షిట్ అండి. వీళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. వీళ్ళు కేవలం వైసీపీ కార్యకర్తలకైనా ఒక డిగ్నిటీ ఉంటుందండి. వీళ్ళని అసలు అంతకంటే హీనమైన భాష చెప్పాలి వీళ్ళకి. బంట్రోత్ అనాలో లేకపోతే వీళ్ళని అనుమాయిలు అనాలో చెప్పాలంటే. ఈవెన్ కిరాయి గూండాలు కూడా ఈ విధంగా వ్యవహరించారు కదా. వాళ్ళకన్నా ఒక డిగ్నిటీ ఉంటుంది. ఏదో అసైన్మెంట్ ఇస్తే పని చేస్తాడు, అడుగులకు మడుగులుతా. ఈవెన్ స్వయానా చంద్రబాబు నాయుడు గారు ఆ పొంగనూరు పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ ఎస్పీ ఆ మాట్లాడిన తీరు, ఆ రెచ్చగొట్టిన విధానం, ఆ పోలీస్ ఆఫీసర్లు కనీసం అక్కడ పట్టించుకోని విధానం ఒక చోట కాదు కదా. లోకేష్ బాబు వెళ్తే లోకేష్ బాబు మైక్ లాక్కుని, స్టూల్ లాక్కుని, ఆ వెహికల్ తీసేసుకుని ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి ఓ పక్కన బ్లీడింగ్ అవుతూ ఉంటుంటే, అయ్యా నేను ఆపరేషన్ చేసుకున్నా, మేజర్ ఆపరేషను, నా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా నేను కూర్చోలేని పరిస్థితి అని చెప్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చిన అయ్యన్న పాత్రుని చేసిన విధానం కానీ ఎవరిని చేయలేదు చెప్పండి. ఎవరిని చేయలేదు. అర్ధరాత్రులు గోడ దూకేళ్ళు, మరి అర్ధరాత్రి గోడ దూకడం, శుక్రవారం నాడు ఈవినింగ్ ఆపరేషన్ మొదలు పెట్టడం. ఎందుకంటే సాటర్డే కోర్టులు ఉండవు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఇదేమన్నా పాకిస్తాన్ ఇండో బార్డర్ అండి. ఆయన్ని ఫ్లైట్గా వెళ్ళనోడు, రోడ్డు మార్గం రానోకుండా అసలు ఎన్ని రకాలుగా హైరా చేశారు, ఎన్ని చేశారు. అప్పుడు ఏమైపోయినాయి ఈ సంఘాలు అంటున్నాను నేను. సామాన్యులు సమిధులైపోతుంటే ఇన్ని రకాలుగా దగ్గర 30,000 పైచిలకు మహిళలు కనపడలు అదృశ్యమయ్యారని చెప్పి రికార్డ్సే చెబుతుంటే అప్పుడేమైనా ఈ సంఘాలు? అదే వీళ్ళ ఇంట్లో కుక్క పిల్ల కనిపించకపోతే వీళ్ళు ఎంత హైరాణ పడిపోయి ఆ కిందున్న పోలీసు వాళ్ళని, ఆ కిందున్న వాళ్ళని ఎంత ఒక హయ్యర్ అఫీషియల్స్ ఎంత ఇబ్బంది పెడతారు. అటువంటిది ఇంతమంది పోతుంటే రేపొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కో, చెల్లో, కూతురో జరిగితే ఏ విధంగా ఉంటారా? ఇదంతా తప్పని ఒప్పుకోమనండి. ఎస్, మేము తప్పు చేసాం, నిజమే, ఈ గవర్నమెంట్కి లొంగిపోయాము. అది రెండోది ఏంటంటే బాహటంగానే బయట చెప్పుకుంటున్నారు కొంతమంది ఆఫీసర్లు. ఆల్రెడీ మాకు ఆర్థికంగా కూడా మేము సెటిల్మెంట్లు చేసి అవి చేసి ఇవి చేసి బాగానే సంపాదించుకున్నాం. పొద్దున బాబు వచ్చి యాక్షన్ తీసుకున్నా కానీ మాకేమీ భయం లేదు, సస్పెండ్ చేసినా మాకేం లేదు. ఆర్థికంగా మేము చాలా బలపడ్డాం.
ప్లస్ బెంగళూరు హైదరాబాదో లేకపోతే ఎక్కడో మాకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటాం అని చెప్పి ఆ యొక్క ధోరణితోటే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కనీసం వాళ్ళకి లోకేష్ బాబు గారు ఎర్ర బుక్లో మీ పేర్లు రాస్తున్నాను మేము వచ్చిన తర్వాత అన్నా కూడా వాళ్ళకి కించెత్తు కూడా భయం లేదంటే కారణం ఆ భరోసా. రెండో భరోసా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా. ఏదైనా నా కారణంగా మీకు ఏదైనా ఉద్యోగం పోయినా ఏదైనా కష్టం నష్టం వచ్చినా నేను ఉన్నాను, నేను ఆదుకుంటాను, ఇటు ఆర్థికంగా కానీ ఏ విధంగా అయినా సరే. ఆ భరోసా ఉండబట్టి ఇంత బరితింపు. నేనేం చెబుతున్నానంటే సార్, నాకు తెలిసి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈవెన్ బాబు గారు 100% కూటమి రాబోతుంది తథ్యం. వచ్చిన తర్వాత కంప్లీట్గా నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి. అవును, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాకు తెలిసి 90% ప్రక్షాళన చేసి వీళ్ళందరినీ కూడా పక్కన పెడితేనే రేపొద్దున పాలన గాడిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఏదో చెబుతారు, రక్తం మరిగిన పులుల్లాగా ఆల్రెడీ అవినీతికి బాగా ఆనవాలం అయిపోయింది. ఈ గవర్నమెంట్లో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అడిగే నాదుడు లేడు. అక్కడ రాజుగారు 1 వసూలు చేయమని చెప్తే వీళ్ళేం 10 వసూలు చేస్తున్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఇది ఈ పత్రికలు రాసింది అక్షర సత్యం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాదనడానికి లేదు. వాళ్ళు నిజంగా మనసాక్షి ఉంటే, నిజంగా ఆత్మాభిమానం ఉంటే ఎస్ తప్పని పరిస్థితుల్లో మేము చేసామని చెప్పి తప్పు ఒప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. ఎదురు ఈ డాంబికాలు ఎందుకు? ఏదో మన తెలుగులో సామెత చెప్పినట్టుగా బూడిదకాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టు రీతిగా ఉంది. కాబట్టి దీంట్లో వాళ్ళ రాసిన లేఖలో 1% కూడా సత్యం లేదండి. విచిత్రం ఏంటంటే వైసీపీ పార్టీ నేతలు దాడులు చేశారు, బూతులు మాట్లాడారు. ఈ వీడియోస్ ఇప్పటికీ తిరుగుతున్నాయి. కానీ ఏ రోజు ఈ సంఘం ఇది తప్పు, ఈ అధికార పార్టీ ఇలా చేయకూడదని ఒక లేఖ రాయలేదు. ఒక లేఖ రాయలేదు. బాధితులు వెళ్ళి అయ్యా మమ్మల్ని పలానా వాడు చావగొడుతున్నాడు, చంపుతున్నాడు, చంపాడు అని చెప్తే కనీసం ఎదురు వేళ్ల మీద కేసులు. అవును, ఈ 5 ఏళ్ళు జరిగింది అదే, ప్రతిపక్షాల మీద కేసులు. అదేదో బాలకృష్ణ గారి సినిమాలో చెప్పినట్టు నో పోలీస్ అంటాడు చూడండి అక్కడ, అంతే కదా. అలాగే ఏది జరిగినా నో పోలీస్. హత్య జరిగితే నో పోలీస్, అత్యాచారం జరిగితే నో పోలీస్, లూటీ జరిగితే నో పోలీస్, కబ్జా జరిగితే నో పోలీస్. ఇంకా వీళ్ళకి సంఘం అని చెప్పుకోవడానికి అసలు సిగ్గు లేదండి. అసలు వీళ్ళు చదివిన చదువులు ఏంటి? కోర్టులు నిలబెట్టి సెక్షన్లు చదివించిన ఘటనలు కూడా ఉన్నాయి కదా. కోర్టులు నిలబెట్టి సెక్షన్లు చదివించి చివాట్లు పెట్టినా కూడా మార్పు రాలేదు, కించిత్తు మార్పు రాలేదు. అదైతే కోర్టులు అయితే తప్పు చేయవు కదా. నిజంగా వీళ్ళు చెప్పినట్టుగానే నిజంగానే వీళ్ళు ఎంత సత్శీలు అవుతే ఎందుకు ఈ రోజున ఈసీ ఇంతమంది మీద వేటేస్తుంది? ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతుంది కదండి. జరిగితే ఏ రాష్ట్రంలో తీసుకున్నా కానీ మ్యాక్సిమం 1 or 2 ఆఫీసర్సే. ఇక్కడ చూడండి కోకొల్లలు. ఎందుకంటారు? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఎక్కడుంది? దీన్ని బట్టి మీరేమంటారు? ఇది నేను చెప్పింది నిజమా కాదా? అంటే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. కొంతమంది అధికారుల ధైర్యం ఏంటంటే రేపు పొద్దున చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సార్ తప్పు అయిపోయిందని ఆ కాళ్ళ మీద పడ్డామనుకో, ఆయన వదిలేస్తాడు, ఆయన 40 ఏళ్ళ నుంచి ఆయన సొత్తానే ఉన్నామన్న ఒక ధోరణి అయితే ఉంది. మరి ఇప్పుడు ఈసారి మారద్దంటారా లోకేష్తో? అంటే లోకేష్ గారు వైఖరి కానీ వారు చెప్పేది కానీ వారు ఎర్ర బుక్ చూసిన తర్వాత డెఫినెట్గా వారు చెప్పింది చేస్తారనే నమ్మకం ఉంది. ఈవెన్ బాబు గారిలో కూడా మనం మార్పు చూడొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తెప్పు చేయలేని బాబు గారిని ఆయన ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో ఉన్న వ్యక్తిని కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆయన అరెస్ట్ చేసి వచ్చిన తీరు, అంత 72-73 ఏళ్ల వయసు వ్యక్తిని ఆ రోడ్లో ట్రావెల్ చేసుకుంటా ఒక సెక్యూరిటీ లేకుండా తీసుకొచ్చిన వైనం చూసిన తర్వాత డెఫినెట్గా వారు కూడా ప్రక్షాళన చేస్తారనే నమ్మకం ఉంది. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఆయన అజాతశత్రువు. సరే, ఎంత ఈవెన్ పార్టీ పరంగా కానీ ఇటు రాజకీయ పరంగా కానీ ఈవెన్ నాయకులు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తప్పు అయిపోయిందంటే కూడా ఆయన హక్కును చేర్చుకునే వ్యక్తి. బట్ ఈసారి నాకు తెలిసి అది ఉండకపోవచ్చు, అది ఉండకూడదనే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళకి భయం ఉండాలన్నా, ప్రజలకు భరోసా కలగాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా ఆయన కూడా స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను. స్ట్రిక్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను నేను.